జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్టయితే రాష్ట్రంలో జరగాల్సినటువంటి ప్రధానమైనటువంటి చర్చ నేడు ఏదైతే కొలువుదీరి పాలన కొనసాగిస్తూ ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీరినే కాదు, వీరితో పాటు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది దొంగలు, కొంతమంది బట్టెబాజుగాన్లు, ఆకునూరు మురళి అనేటోడు కానీ, తీన్మార్ మల్లిగాడు కానీ, మైపాల్ యాదవ్ అనేటోడు కానీ, ఎవడైతే ఇప్పుడు మాస్టర్ అని చెప్పి పోయి సూర్లం అన్నాడు అలిగి వాడు కానీ, ఇట్లాంటి కొంతమంది దొంగలంతా వాడితోటి వంతగా వాడి కాంగ్రెస్తో జతగట్టి అసత్యాలను ప్రచారం చేసి అబద్ధాలతోటి రాజ్యమేలేలాగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసేసి ప్రభుత్వాన్ని పడగొట్టి అలా ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవాళ అన్నదాతలు ఏదైతే రైతన్నలో అధికారుల కాళ్ళపైన పడి, పోలీసు వాళ్ళ కాళ్ళపైన పడి మీ కాళ్ళు పట్టుకుంటే మాకు నీళ్ళు వదలండి అని చెప్పి ఏడుచుకుంటూ అక్కడ గగ్గోలు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇవాళ ప్రతి ఒక్కరి మనసును కలిసి వేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క మేధావి అనేటోడు తీన్మార్ మల్లిగాడు కానీ, రఘుగాడు కానీ, మైపాల్ యాదవ్ గాడు కానీ, ఆకునూరు మురళి అంటోడు కానీ, కోదండరామ్ అంటోడు కానీ ఎవడు కూడా మరి ఏంది దీనికి కారణం ఎవరు అని చెప్పేసి ముందుకు రావట్లేదు మాట్లాడడానికి. అంటే ఎంత నీతి మాలిన మనుషులో వాళ్ళు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి సిగ్గు అనేది ఉంటే చాలా క్లారిటీగా సమాధానం చెప్పాలి. రైతు బంధు వేయకపోవడానికి గల కారణం ఏంటిది? రైతు బంధు కోసం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కేసీఆర్ గారు పక్కకు పెట్టినటువంటి డబ్బులు కూడా మింగి కూర్చున్నావు ముఖ్యమంత్రి. దానిపైన స్పష్టంగా నువ్వు సమాధానం చెప్పు. 7,000 పైచిలకు కోట్లు రైతు బంధు కోసం దాచిపెట్టిన డబ్బులు ఎవడి జేబులో పెట్టుకున్నావు? నువ్వెన్ని మింగినావు? వాడిని మింగిన సమాధానం చెప్పాలి. రైతు బీమా ఇప్పటివరకు చప్పుడు లేదు. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ 9 తారీఖు, దానిపైన ఇప్పటికి స్పష్టమైన అవగాహన. ఇప్పటికీ 6 డేట్లు పెట్టి 6 డేట్లు దాటేసినావు. 6 వాయిదాల్లో ఏ వాయిదా మీద నిలబడలేదు. ఇప్పుడు మళ్ళొక కుంటి సాకు చెప్తా ఉన్నావు. దీనిపైన ప్రజలు స్పష్టంగా అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి కానీ. సిగ్గు లేకుండా ఇవాళ పోయి ఆ వేదిక ఈ వేదిక కేసీఆర్ గారిని తిడితేనే ఇంకా బతుకుతా. గతంలో కేసీఆర్ గారిని తిట్టే ఇవాళ బతికినా నేను ఇంకా కూడా కేసీఆర్ గారిని తిట్టే బతుకుతానేటువంటి నీతి జాతి లేని ప్రవర్తన కొనసాగిస్తున్న ఒక ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదా ప్రభుత్వంలో ఆ కుర్చీలో. ఎందుకంటా ఉన్నానంటే ఇలా కరెంటు కోతలు షురువైనాయి. ఇలా రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు త్రాగునీరు లేదు. ఇలా హైదరాబాద్కి ఆల్రెడీ నీటి కొరతలు, కరెంటు కొరతలు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది మీ ప్రభుత్వమే. రైతులకు మీరు పంటలు వేసుకోవద్దని అనౌన్స్ చేసేసిండ్రు. నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండంగా కొనసాగినటువంటి ఈ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 4 నెలలకే ఏం కంపలంటకపోయినా, ఏం మునిగిపోయింది, ఎందుకు చేతులు ఎత్తేసినావో అది నువ్వు ప్రజల ముందు సమాధానం చెప్పి ఎంపీ ఎలక్షన్లలో మీ అభ్యర్థులకు ఓటు వేయమని మాత్రమే అడగాలి. నువ్వు నీ చేతగానితనం ఈ 4 నెలల్లో ఏం చేసినావో దానిపైన స్పష్టమైనటువంటి వివరణాత్మక సందేశం ప్రజలకు ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగాల తప్ప అప్పటిదాకా నీ నోటికి వచ్చినట్టు వాకుంటా ఇష్టం వచ్చినట్టు నేను ఇది చేసినా అది చేసినా ఏమీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రం చుట్టుకున్నట్టయింది, శని చుట్టుకున్నట్టయింది. ఈ పాలన ఎట్లా కొనసాగాలి, ఈ పాలన ఎట్లా నాశనం కావాలని చూసుకుంటే తప్ప మరొక ఆశ లేదు మీ మీద. ఉద్యోగాలు కూడా నువ్వు ముఖం పెట్టుకొని నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కాదవి. కేసీఆర్ గారు ఏదైతే వారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలని వాటిని కూడా నేను ఇచ్చిన సిగ్గు ఎగ్గు నీతి జాతి లేకుండా చెప్పుకుంటున్నటువంటి చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే సమాధానం కూడా ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకని గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు నువ్వు చేసిన ద్రోహం గురించి వివరంగా వివరించిన తర్వాత అప్పుడు మాత్రమే ఓట్లాడగాలి. నీకు సిగ్గు అనేది ఉంటే, నీకు చేతనైతే అప్పుడు ప్రజలను ఓట్లాడు, కానీ అప్పటిదాకా అడిగే అర్హత నీకు లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ తానా అంటే తందానా అనడానికి ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్ గాన్లు, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, కొంతమంది ఇప్పుడు ఏదైతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు దేనికి కూడా దాట వేస్తూ ఉన్నారు. సమాధానాలు దాట వేసి ఇలా పబ్బం గడుపుకుందామని చూస్తున్నటువంటి ధర్మిలాల తరిమి నేను గ్రామాలకు వెళ్ళి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.